హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. బిగ్ బాస్ తెలుగు 9 అసలైన విజేత ఇమాన్యుయల్ అని సోషల్ మీడియాలో చాలా మంది అంటుంటారు. ఈ సీజన్లో తను చాలా మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడని కామెంట్ల రూపంలో అర్థమవుతోంది. ఈ సీజన్ ప్రతి ఎపిసోడ్లో ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకుంది ఇమాన్యుయలే. కమీడియన్గా అడుగుపెట్టిన తను హీరోగా నిలిచాడని బిగ్ బాస్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. తనకు ట్రోఫీ దక్కలేదు, కానీ ప్రేక్షకుల గుండెల్లో విజేతగా నిలిచాడు. హౌస్లో ఉన్నంత వరకు తనకు దగ్గరైన వాళ్ళు తప్పు చేసినా సరే మంచి వైపే నిల్చున్నాడు. తన వారు తప్పు చేస్తే అంతే ధీటుగా నిలదీశాడు. తన మన భేదం లేకుండా ఆనందాన్ని అందరికీ పంచుతూ ఈ సీజన్ ఎంటర్టైనర్గా నిలవడమే కాకుండా ఆటలో ఓ పోరాట యోధునిగా కూడా చూపించాడు. కానీ 4వ స్థానంతో సరిపెట్టుకున్న ఇమాన్యుయల్ అసలైన విజేత అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బిగ్ బాస్లో ఇమాన్యుయల్ 15 వారాల పాటు కొనసాగారు. తన జర్నీ చివరి వరకు కూడా ప్రేక్షకులను నవ్వించాడు, ఏడిపించాడు, అలరించాడు. గతంలో కమీడియన్స్ చాలా మంది బిగ్ బాస్లోకి వచ్చారు, కానీ ఇమ్ము మాత్రం బలమైన మార్క్ చూపాడు. అయితే ఇమ్ము తన రెమ్యూనరేషన్కు మించి కంటెంట్ను ప్రేక్షకులకు ఇచ్చాడు. బిగ్ బాస్ నుంచి వారానికి 2.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే బిగ్ బాస్ నుంచి మొత్తంగా 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్లో భరణి, సంజనాల రెమ్యూనరేషన్లు టాప్లో ఉన్నారు. ఆ తరువాత ఇమ్ము ఉన్నాడు.